సర్బియాది ధనవంతురాలికి చెందిన కారణంగా ఎప్పుడూ తన తల్లిదండ్రులు తనని నాట్యం చేయొద్దని చెప్పేవారు. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇటువంటివన్నీ మానేసేమని, కానీ నువ్వు నీ ముందుతనాన్ని మానుకోవడం లేదు. మన కుటుంబం పరువుని మట్టిలో కలిపేస్తున్నావు. ఓహో నాన్న, నేను డాన్స్ చేస్తాను. నా ఒంట్లో ఊపిరున్నంత వరకు నా కాళ్లను ఎవరు ఆపలేరు. అయితే సరే, ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేనట్టే. నువ్వు నీ సామాన్లు ప్యాక్ చేసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. షీలా రాత్రి వేళ చీకట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇటువైపు చూసినా చీకటిగా ఉంటుంది. అది పౌర్ణమి రాత్రి. అన్ని వైపుల నుంచి కుక్కల ఏడుపు శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ సమయంలో షీలాకి భయం వేస్తుంది. ఆ ఘోరమైన చీకట్లో షీలా దృష్టి ఒక అబ్బాయి మీద పడుతుంది. అతను రోడ్డు మధ్యలో వింత వింతగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసి షీలా ఆశ్చర్యపోతుంది. తను అరవబోతుంది. అంతలో ఆ అబ్బాయి దృష్టి షీలా మీద పడుతుంది. షీలాని చూడగానే అతను తన వెంట పడతాడు. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. అయ్యో ఆగండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకు మిమ్మల్ని చూడగానే హుషారు వచ్చింది, అందుకే మిమ్మల్ని వెంబడించాను. ఇలా ఎవరైనా వెంబడిస్తారా? నువ్వెంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? రోడ్డు మీద డాన్స్ చేస్తున్నావేంటి? నువ్వు నా గురించి వదిలే, నీ గురించి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లో నుంచి వచ్చేశాను. షీలా అతనితో స్నేహం చేస్తుంది. జార్డీ ఎంతో అందంగా ఉండే యువకుడు. అతన్ని చూడగానే తను మనసు పారేసుకుంది. నేను ఒక స్ట్రీట్ డాన్సర్ని. కుటుంబాన్ని పోషించడం కోసం చిన్న చిన్న పనులు చేస్తుంటాను. అలాగా, నేను కూడా డాన్సర్ని. వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎంతో విచిత్రంగా డాన్స్ చేయటం మొదలు పెడతారు. ఆ విషయం గురించి షీలా వాళ్ళ అమ్మ నాన్నలకి తెలుస్తుంది. తన నుండి మనం ఇంకేం ఆశించగలం? తను చేజారిపోయింది. ఆ అబ్బాయి అండ చూసుకొని షీలా చాలా రెచ్చిపోతోంది. నువ్వేమీ కంగారు పడొద్దు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. షీలా వాళ్ళ అమ్మ జార్డీకి వ్యతిరేకంగా పన్నాగం పన్నుతుంది. గూండాలైన తన ఇద్దరు బ్రదర్స్ ని జార్డీని చంపమని పంపిస్తుంది. ఇవాళ రాత్రి చాలా బాగుంది కదా? నాకు ఆ చందమామ కంటే నువ్వే అందంగా కనిపిస్తున్నావు. ఏమన్నా? నిజంగానా? చందమామ కంటే అందంగా ఉన్నానా? నువ్వు చందమామ కంటే ఎక్కువ. ఆ చందమామకు మచ్చ ఉంటుంది కదా. షీలా జార్డీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో గూండాలైన షీలా మామయ్యలిద్దరూ అక్కడికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడం చూసి వాళ్ళ కోపం రెట్టింపవుతుంది. సరే పద, మనిద్దరం డాన్స్ చేద్దాం. ఇవాళ నేను నీ ఫేవరెట్ డాన్స్ చేసి చూపిస్తాను, సర్బియన్ డాన్స్. షీలా ఇంకా జార్డీ డాన్స్ చేస్తారు. గూండాలిద్దరూ వాళ్ళని దొంగచాటుగా చూస్తూ ఉంటారు. అది చలికాలం. ఒకరినొకరు హత్తుకుంటారు. ఇద్దరు కౌగిలించుకోగానే షీలా వాళ్ళ మామయ్య కత్తిని తీసి జార్డీ మీద దాడి చేస్తాడు. జార్డీ తల శరీరం నుండి వేరుపడుతుంది. రక్తపు మరకలు షీలా మొహం మీద పడతాయి. లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. షీలా తన ప్రియుడి శవాన్ని చూసి స్పృహ కోల్పోతుంది. షీలాని బలవంతంగా ఇంట్లో తాళ్లతో కట్టేస్తారు. షీలా జార్డీ సంఘటనని మర్చిపోలేకపోతుంది. షీలా అదే తాడుతో జార్డీ కోసం ప్రాణత్యాగం చేస్తుంది. అంటే ఆత్మహత్య చేసుకుంది. ఇంటి గోడల మీద నా చావుకి కారణం నా కుటుంబం అని రాస్తుంది. ఈ విషయం ఊరంతా విస్తరిస్తుంది. షీలా శవాన్ని తన తల్లిదండ్రులు ఎటువంటి ఆచారాలు పాటించకుండా పాతేస్తారు. అటువంటి కూతురి వల్ల ఏంటి ప్రయోజనం? అందరిలోనూ మన పరువు మంట కలిపేసింది. అటువంటి సంతానాన్ని భగవంతుడు ఎవరికి ఇవ్వకూడదు. దీనికంటే పిల్లలు లేకపోతేనే చాలా బాగుంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. షీలా ఇంకా జార్డీ ప్రేమ కథ అంతమైపోయింది. ఒకరోజు రాబర్ట్ తన బైక్ మీద భార్యతో కలిసి అదే దారిలో వెళ్తూ ఉంటాడు. షీలా జార్డీ డాన్స్ చేసే చోటు. రాబర్ట్ తన భార్య క్యారల్తో కలిసి వెళ్తూ ఉంటాడు. అంతలో ఒక అమ్మాయి భయంకరమైన మొహంతో తన బండి ముందుకొస్తుంది. రాబర్ట్ బ్యాలెన్స్ తప్పుతాడు. బండిని చెట్టుకి గుద్దేస్తాడు. నువ్వు బండిని చూసి నడపలేవా? మరి ఏమైనా అయ్యుంటే? అరే, నీ తల నుండి రక్తం కారుతోంది. పద, త్వరగా హాస్పిటల్కి వెళ్తాం. ఇక్కడికి దగ్గరలో సిటీ హాస్పిటల్ ఉంది, త్వరగా పద. క్యారల్ తన భర్త రాబర్ట్ ని సిటీ హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. రాబర్ట్ కళ్ళల్లో మాటి మాటికి అదే అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత రాబర్ట్ కట్టు కట్టించుకుంటాడు. ఆ తర్వాత రోడ్డు వైపు చూస్తాడు. అంతలో తన దృష్టి ఆ అమ్మాయి మీదే పడుతుంది. తను సరిగ్గా ఒక స్ట్రీట్ లైట్ కింద వింతగా డాన్స్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా షీలా ఇంకా జార్డీ డాన్స్ చేసినట్టు. అది చూసి రాబర్ట్ భయపడిపోతాడు. అలా చూడు, కింద ఒక ఆవిడ డాన్స్ చేస్తుంది.
నీకు వింతగా అనిపించడం లేదు? ఎవరు డాన్స్ చేస్తున్నారు రాబర్ట్? అక్కడ అసలు ఎవరూ లేరు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రాబర్ట్ తన కళ్ళను నలుపుకొని మళ్ళీ అక్కడ చూస్తాడు. అప్పుడు తనకు అక్కడ ఏమీ కనిపించదు. క్యారల్ తనకి కట్టు కట్టించి ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం ఉంది. తను నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుంది? రాబర్ట్ తన బాల్కనీలో నిలబడి ఇంటి బయటికి చూస్తూ ఉంటాడు. తన దృష్టి కింద పడేసరికి అదే అమ్మాయి అక్కడ ఒక వింత రకమైన డాన్స్ ని చేస్తూ ఉంటుంది. తన ఎర్రని కళ్ళు రాబర్ట్ ని చూస్తూ ఉంటాయి. స్మూత్ కాదు, స్మూత్. వెరీ ఎక్స్ట్రాఆర్డినరీ గురియన్. వీడియో తీసుకున్నా క్యారల్, ఇలా చూడు. ఏమైంది? నువ్వెందుకు అలా అరుస్తున్నావు? అలా చూడు, కిందకు చూడు. అదే అమ్మాయి. వా మన బండి కట్టుపడింది. క్యారల్ కిందకి చూస్తుంది, కానీ తనకు అక్కడ ఎవరూ కనిపించలేదు. అంతలో వాళ్ళ ఇంటి తలుపుని ఎవరో గట్టిగా కొడుతున్నట్టు అనిపిస్తుంది. అది వినగానే వాళ్ళిద్దరూ భయపడతారు. తలుపుని అంత గట్టిగా ఎవరు కొడుతున్నారు? నాకు చాలా భయంగా ఉంది. లేదు లేదు, భయపడకు. నేను వెళ్ళి డోర్ తెరిచి చూస్తాను. రాబర్ట్ తలుపు దగ్గరికి వెళ్ళబోయేసరికి ఆ తలుపుని విరగొట్టుకుని షీలా, అంటే అదే సర్బియన్ డాన్సింగ్ లేడీ లోపలికి వస్తుంది. తనని చూసి వాళ్ళిద్దరూ కూడా భయపడతారు. రాబర్ట్ భయంతో గట్టిగా అరుస్తాడు. క్యారల్ ఆ దెయ్యాన్ని చూసి స్పృహ కోల్పోతుంది. కాపాడండి, కాపాడండి. ఎవరు నువ్వు? అసలు మేము మీకు ఏం అన్యాయం చేశాం? నేను నిన్ను ఎందుకు చంపడానికి వచ్చాను అంటే, నువ్వు ఎంతో మంది ప్రేమించుకున్న జంటలని అంతం చేశావు. నువ్వు ఒక డివోర్స్ లాయర్వి. అవును, కానీ ఇందులో నా దగ్గర ఉంది. కావాలంటే నేను ఈ పనిని మానేస్తాను. నన్ను చంపొద్దు. నా భార్యకి ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంకెవరూ లేరు. రాబర్ట్ గట్టిగా అరుస్తూ ఉంటాడు, బ్రతిమలాడుతాడు. కానీ షీలా అతని మాటలు వినిపించుకోడు. ఉన్నట్టుండి షీలా శరీరంలోని ఎముకలు వంకర్లు తిరుగుతాయి. పొడవైన జుట్టు మొహం మీద పడుతుంది. కళ్ళు ఎర్రగా మారతాయి. షీలా తన గోళ్లతో రాబర్ట్ కళ్ళు పీకేస్తుంది. క్యారల్ ఆ సమయంలో స్పృహ లేకుండా పడుంటుంది. తను లేచి చూసేసరికి తన భర్త రాబర్ట్ శవాన్ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతుంది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఓ లార్డ్, ఇదంతా ఎందుకు జరిగింది? క్యారల్ తన భర్త శవాన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి తన శరీరం గాల్లోకి లేస్తుంది. తన శరీరంలోని ఎముకలు వంకర్లు పోతాయి. జుట్టంతా చెదిరిపోతుంది. కళ్ళు ఎర్రగా మారతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యారల్ షీలా లాగా రోడ్డు మీద డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. చాలా మంది క్యారల్ ని అర్ధరాత్రి వేళ రోడ్డు మీద డాన్స్ చేయడం చూస్తారు. మీరు కూడా సెర్బియన్ డాన్సర్ లేడీ గురించి విన్నారు అంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఇది పార్ట్ 1 కాబట్టి ఇంకా పార్ట్ 2 ఉంది.